లంచ్కి ఏం స్పెషల్ చేసినవి? జొన్న గట్క. ఎంత బాగుంది చూడు, ఎంత బాగుంది జొన్న గట్క. ఇదైతే హెల్త్కి చాలా మంచిది. ఇట్లా చేసుకునే చూడుర్రి. మీరు ఎక్కువ మంది ఉంటే ఎక్కువ చేసుకోర్రి. ఎందుకంటే మీకు ప్రాసెస్ చూపించాలని నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే మీరు పక్క చూసి చేసుకోవచ్చు. ఎట్లా చేసిన అన్నది పక్క కొలతలతో ఉంటుంది, ఎట్లా చేయాలి ఏం చేయాలన్నది. ఇక మీరు ఇది రవ్వ గుడక దొడ్డుగా పట్టుకోవచ్చు, సన్నం పట్టుకోవచ్చు, మీ ఇష్టం ఉన్నట్టు. ఇక ఆ రోజులలో ఇసురుకొని పోసుకుందరు. ఇప్పుడు ఈ రోజులలో ప్యాకెట్లలో తెచ్చుకుంటున్నాం కదా. ఇప్పుడు పిట్లా చూయించరా. ఇది చపాతీకి తింటాము, దోశకు తింటాము, మనము అన్నంకు తింటాము. ఇక అన్నిటి గుడక బాగుంటుంది. టమాటా వేసి, కరివేపాకు వేసి, కొత్తిమీర వేసి, ఇక ఇదైతే ఓ లెవెల్ ఉంటుంది. ఇక మనము ఇట్లా వేసుకొని కమ్మగా అక్కడక్కడ టమాటా వస్తే తింటుంటే ఓ లెవెల్. అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఇక లాక్స్ అన్నది మీకు నచ్చుతుంది అనుకుంటున్నా, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ప్రతిదీ గుడక మీకు పెట్టాలి. మీకు ఏంటంటే నేను ఏం చేస్తున్నా, ఎట్లా ఏందన్నది ఇక మీకు తెలియజేయాలనే నేను ఇదైతే నేను మీకు పెడతా. ప్రతి పొద్దున్న లేచి నుంచి సాయంత్రం దాకా అయినా కానీ ఏమేం చేస్తున్నా, ఎట్లా చేస్తున్నా. ఆనాడైతే ఇక సీతారాముల కళ్యాణం. ఇక ఎందుకంటే ఆమె దీపం ముట్టిస్తుంది. ఇక తేజనైతే ఇక అన్నీ పూజ ఇట్లా ఆమె అన్నీ రెడీ చేస్తుంది. ఇక ఏ పండగకు సంబంధించిన అది పద్ధతులు అయితే మంచిగా చేస్తుంది. ఆమె అది చేసిన పనులైనా కానీ బాగా నచ్చుతాయి. ఇక ప్రతి పండుగ కూడక ప్రతి అమ్మాయి అయినా కానీ ఇంట్లో ఆడబిడ్డలైనా కోడన్లైనా పొద్దున్న లేచి దీపం ముట్టించుకునే చూడుండ్రి. ఇక అదైతే ఇక నేను మంచిగా ఉన్నా. అందరికీ నమస్తే. ఇక ఏంటంటే రాముడి పెళ్ళికి వెళ్తున్నాం, రాముని గుడికి వెళ్తున్నాం. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. ఇక అందరం గుడిక మంచి ఐశ్వర్యతోటి మంచి ఆనందంగా అన్ని విధాల సంతోషంగా ఉండేటట్టు దేవుడు ఇయ్యనని మొక్కుకొని వస్తాం. ఇప్పుడు అందరి గుడిక మా ఏంటంటే నాకు ఉన్న సబ్స్క్రైబ్ వాళ్ళకు అందరికీ ఏ లోటు లేకుండా చూసుకో తండ్రి అని దండం పెట్టి వస్తాను, మొక్కుతున్నా. ఇక మీకు కూడా దేవుడిని చూపిస్తాము. మీరు కూడా దర్శించుకోరు, చూస్తారు కావచ్చు. మాతో మీరు చూడు. వెళ్దాం. సరే, ఓకే, వెళ్తున్నాం. ఇక శ్రీరాముని గుడికి అయితే మేము వెళ్తున్నాం. ఇప్పుడు గుడికి వెళ్తున్నాము. ఇక గుడికి వెళ్ళి ఇక మనము మంచి దర్శనం చేసుకొని మనం ఏ పండుగకైనా కానీ ఇక ఏ రోజు ఆ రోజు అన్నట్టుగా ఏ పండుగ ఆ పండుగ అయితే మంచిగా చేసుకునే చూడుండ్రి. ఏ సంతోషంగా ఉండేది ఫ్యామిలీ మొత్తము సంతోషంగా ఉండేది చూడుండ్రి. ఎన్నో బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అన్నీ పక్కకు పెట్టుర్రు. ఆ రోజు మందానికి మనం ఇవాళనైతే మంచిగా ఉండాలి. ఇలా సీతారాముల పెళ్ళి అయితే ఇక పోదాము బిడ్డ, గుడికోదాము, గుడికొయ్యి మనం ఆయనను దర్శనం చేసుకుని వద్దామంటే అక్కడికి వెళ్ళినాము, గుడికి వెళ్ళినాము. ఇక పబ్లిక్ అంటే ఎండలకు ఏమో బాగేం లేరు. ఇక మేము పోయినప్పుడు ఇంకా కొంచెం అయితే ఎక్కువ వస్తారో ఏమో, ఎట్లనో ఏమో కానీ ఇక చూడుండ్రి ఎంత మంచిగా దేవుంది దర్శనం ఎంత మంచిగా అవుతుంది. ఇక మా అదృష్టం అనుకుంటా పొద్దున్న లేచి పోయిన దానికి ఇక అట్లా మనకు ఏంటంటే ఆడ శివుడు మనకు సీతారాములు గుడి ఇవన్నీ పెళ్ళి అన్నీ పంతులు అయితే మంచిగా పూజ చేస్తుండు. మంచిగా అయితే ఇక అక్కడనైతే లింగం కుప్పం వాటర్ పోస్తున్నా. ఇక పాలు పోస్తారా వాటర్ పోస్తారా ఇక అక్కడ చూడు ఎంత బాగున్నది. ఇక ఇట్లా గుళ్ళే గుడక చూడుండ్రి ఎట్లా ఏ రకంగా పబ్లిక్ ఎంత ఇంట్రెస్ట్ కొద్ది చేస్తుండ్రు, ఎట్లా చేస్తుండ్రు అన్నది చూడుండ్రి. ఇక నేనైతే ప్రతిదీ ఉడక కుండలు తీసుకోవాలనుకుంటున్నా. కానీ పాతవి ఉన్నాయి, బాగానే ఉన్నాయి, వంటలు చేసేందుకు ఉన్నాయి ఇంట్లో. కొన్ని వలిగినాయి, కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని మాటలు ఉన్నాయి. ఇక నేను ఇవి అయితే కడిగి పెడతా, కావాలన్నప్పుడు మనం చేసుకోవచ్చని ఇక నేను అది ఏంటంటే ఉన్నాయి తీసిన బయటకైతే. ఇప్పుడైతే ఇక కొనలేను. ఎందుకంటే అవి మంచిగానే ఉన్నాయి, మంచిగా ఉన్నాక మనం ఎందుకు అంత పెద్ద దాంట్లో అండాలంటే కష్టం. ఇక అందులో అండలేను. ఇక ఎందుకంటే చిన్న చిన్న అడుగుతున్నా నా అంతే అవి పలగయ్యని కడిగి పెడుతున్నా. ఇక మనం ఏంటంటే సంవత్సరమే అవి లోపల పెట్టి ఇక ప్రతిదీ గుడక మీకు ఇది చూయించాలి, ఇది చెయ్యాలి, ఇది ఏదైనా కానీ ఏం చేసుకుంటాం. ఆ రోజు పిట్ల చేసిన గట్క చేసిన ఇక అది ఆ పాత రోజులల్లో వెనకటి ఫుడ్డు. ఇక మా బాపమ్మ చేసింది, మా అవ్వ చేసిన ఫుడ్డు. ఇక అట్లా మా బాపు వాళ్ళందరూ తిన్నదైతే ఇప్పుడైతే నేను చేసిన
ఇగో ఆ చిన్న దాంట్లో చేసిన చిన్నది ఉండే చిన్న దాంట్లో చేసిన చూడుండ్రి అగో గట్క అట్లా చేసుకోర్రి చల్లగా అయితే మీరు ఎక్కువ మంది ఉంటే ఎక్కువ చేసుకోర్రి. ఎందుకంటే మీకు ప్రాసెస్ చూపించాలని నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే మీరు పక్క చూసి చేసుకోవచ్చు. ఎట్లా చేసిన అన్నది పక్క కొలతలతో ఉంటుంది, ఎట్లా చేయాలి ఏం చేయాలన్నది. ఇక మీరు ఇది రవ్వ గుడక దొడ్డుగా పట్టుకోవచ్చు, సన్నం పట్టుకోవచ్చు, మీ ఇష్టం ఉన్నట్టు. ఇక ఆ రోజులలో ఇసురుకొని పోసుకుందరు. ఇప్పుడు ఈ రోజులలో ప్యాకెట్లలో తెచ్చుకుంటున్నాం కదా. ఇప్పుడు పిట్లా చూయించరా. ఇది చపాతీకి తింటాము, దోశకు తింటాము, మనము అన్నంకు తింటాము. ఇక అన్నిటి గుడక బాగుంటుంది. టమాటా వేసి, కరివేపాకు వేసి, కొత్తిమీర వేసి, ఇక ఇదైతే ఓ లెవెల్ ఉంటుంది. ఇక మనము ఇట్లా వేసుకొని కమ్మగా అక్కడక్కడ టమాటా వస్తే తింటుంటే ఓ లెవెల్. ఇట్లా ఈ రకంగా చల్లగా అయినా కానీ ఇట్లా ఉంటుంది చూసుకోండి. ఈ కొలతలతో చూపించిన ఎట్లా చేసుకుందాం అనేది పిట్ల. చపాతీ గుడక మహారాష్ట్ర సైడ్ అయితే బాగా తింటారు. ఈ రోజే ఉంటుంది ఎక్కువ. ఇదైతే మనం ఇంట్లో కూరగాయలు లేకుండా కానీ ఆటోమేటిక్గా అప్పటికప్పుడు చేసేయచ్చు, అంత కమ్మగా తినచ్చు. నాకైతే ఇప్పుడు అప్పటి నుంచి చిన్న ఉన్నప్పటి నుంచి తిన్నాం కదా, నోట్లకి నీళ్ళు వస్తున్నాయి, అంత బాగుంది. తెలుసు పెట్ట తేజ తిందాం. ఇగో పిట్ల ఏంటంటే పాతకాలం ఫుడ్డు మా అమ్మ చేస్తుండే, మా అత్తమ్మ చేస్తుండే. ఇది ఇక చపాతి, జొన్న రొట్టె ఇవన్నీ ఉంటే కమ్మగా తింటుంటే ఏం కూరగాయలు లేవని ఒక బాధ ఉండకపోవు. ఇదైతే ఇక మనం ఎప్పుడెప్పుడు చపాతీకి అయితే సాయంత్రం కాగానే చపాతీకి గుడక తిందురు, ఒక పొద్దులకైనా ఏదానికైనా. ఇక ఇదైతే ఇక మనకు ఇప్పుడు జొన్న గట్కకైనా మనకు అన్నంకైనా అన్నిటికి గుడక మంచిగా ఉంటుంది. పిట్ల అంటే అంతకమ్మ ఉంటుంది. ఇక మేము అయితే చిన్నప్పటి నుంచి తిన్నోళ్ళము. అమ్మమ్మకైతే బాగా ఇష్టం ఉంటుండే. నానమ్మ ఉడక పిట్ల ఏ విజయ అంటుండే. ఇక పూరీలు చేసినా ఈ పిట్ల చేయమందరు. ఇక జొన్న గట్క హెల్త్కి అయితే చాలా మంచిది, ఆరోగ్యానికి. జొన్న గట్క చేసుకునే చూడుర్రి. ఇక అప్పటి రోజులలో అయితే బాగా చేసుకుందరు, తిందురు. ఇవన్నీ అమృతమైన ఫుడ్లు. అప్పటి రోజులల్లో ఫుడ్ ఇట్లా తిన్నారు కాబట్టి, కుండలలో తిన్నారు కాబట్టి వాళ్ళు గట్టిగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. మనమైతే మందులు లేని జీవితం లేదు. ఇట్లా కలుపుకొని ఇట్లా తింటుంటే మధురం. మైమర్చి తినాలి, అంత కమ్మ ఉంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయినట్టు. జొన్న గట్కంటే ఇట్లా అమృతమోలే. ఇక ఎన్న లెక్క అంత బాగా అంత కమ్మ ఉంటుంది. హెల్త్ టేస్ట్. ఇది పిట్ల గుడక ఇట్లా కలుపుకొని రోజు కలుపుకొని పిల్లలకు తినబెడతారు. గుట్టుకు మింగుదురు. ఎలా 3 నెలల పిల్లల అయిన నుంచి ఇట్లా పిట్ల చేసి ఇది ఇట్లా చేసి అట్లా తినిపిస్తురు. అది ఏంటంటే ఇప్పుడు ఏంది సిల్లాకులు అంటారు, అదేందో ఉగ్గులు అంటారు. ఇవి కాదు, ఇవే గట్కలు. వాళ్ళకి ఆరోగ్యానికి మంచి గుట్టుకు మింగుదురు ఇట్లా చేసి పెడితే. జొన్న గట్కైనా, మక్క గట్కైనా, రాగి గట్కైనా ఇవన్నీ గట్కలు. అంబలి ఎండాకాలం వస్తే అవే నడుతుండే. ఇలా పెరుగు పోసుకొని ఆవకాయ వక్క పెట్టుకొని సప్పరించుకుంటూ తిందరు, అంత కమ్మ ఉంటుండే. అప్పటి ఫుడ్లే వేరు. ఇట్లా టమాటా కొద్దిగా ఉడికినట్టు వస్తే ఇట్లా ఇష్టం ఉంటుండే కమ్మగా. మొదలుకున్నాను లైక్ ఏంటి కామెంట్ పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే ఈ ప్రాసెస్ అనేది పక్కా ఉంటుంది కొలతలతోటి. అది జొన్న గట్క పిట్ల ఈ కమ్మతనంలో పాతకాలం ఫుడ్డు. అమ్మమ్మలు, మా అమ్మ, మా ఏంటంటే మా బాపమ్మ, వీళ్ళందరూ, మా అత్తమ్మ, మా అవ్వ అందరు చేసుకున్న ఫుడ్ ఇది. వాళ్ళు చేసుకున్నది మనం చేసుకొని తిందాం. ఇప్పుడు అదన్నా స్ట్రాంగ్ ఉంటాం, ట్యాబ్లెట్కి వెళ్ళిపోకుండా. ఇగో పావురాలు అయితే ఇక ఏంటంటే అవి బాత్రూమ్లలో కిటికీలు ఉన్నాయి కదా, కిటికీలల్లో కూర్చుండి వశపడతలేవు. తేజ ఆర్డర్ పెట్టరా అంటే పెట్టింది. ఇక అవి అట్లాంటివి అయితే వస్తున్నాయి. మీకు పావురాలు ఉంటే అవి వెళ్ళగొట్టే చూడండి, అది ఇన్ఫెక్షన్ అవుతుంది అంటున్నారు, ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ అవుతుంది అంటున్నారు. ఎందుకంటే అది మనము ఏర్పాటు చేసుకోలేక మనం అట్లే ఉంచుతాం, కానీ అది స్మెల్ తోటి మనకు శ్వాసకు అది ఇన్ఫెక్షన్ వస్తుందో అంటున్నారు. ఇక తేజనైతే ఆర్డర్ పెట్టింది. ఇవి ఆర్డర్ పెట్టింది. ఇక అవి అయినా కానీ పెడతా ఉంటే తీసేస్తున్నాయి నోరుతోటి. ఎంత గడుస్తున్నాయి అంటే అట్లున్నాయి. ఇక అవి చిన్న పిల్లలను చేసినాయి. ఇక పెడుతున్నాం కానీ పెట్టినా కానీ కొన్ని వీకేసినాయి, కొన్ని ఉంచినాయి. ఇక అవి అయితే అట్లా సూదులోలు ఉంటాయి, కూర్చున్నట్టు ఉంటాయి, కానీ ఇట్లా మెత్తగానే ఉన్నాయి. ఇక అవిటికి సంబంధించి భలే తయారు చేసారు. అవి అయితే బాగా నచ్చినాయి. ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి, వస్తున్నాయి, కూర్చుంటున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఇక అవి కూడా ఏంటంటే ఎంత ఫాస్ట్ ఉన్నాయి. హైదరాబాద్లో మనుషులు ఎట్లా ఉంటాయో అవి కూడా అంత ఫాస్ట్ ఉన్నాయి. ఇక మనుషులకు ఇప్పుడు కంప్యూటర్ మనుషులు అయితే అవి
పావురాలు కూడా కంప్యూటర్ లెక్క ఉన్నాయి, అట్లా ఉన్నాయి. ఇక అవి నోరుతో గుంజుదామని ట్రై చేస్తున్నాయి, అవి పక్కకు పెడదామని ట్రై చేస్తున్నాయి, అవి ఇక ఏంటంటే కొంచెం కదిలిక చేస్తున్నాయి. ఇక వీటికి కొంచెము గోందోలు పెట్టి అది స్టిక్కర్ పెట్టి అతుకు పెట్టేసింది, వెళ్తలేవు. ఇక మీరు అట్లాంటి మీరు పావురాలు ఉండేదంటే మీరు అవైతే తీసుకొని అర్జెంటుగా తీసుకొని ఇక పెట్టేసేయండి. పెడితే ఇక ఎప్పుడంటే ఏసీ పెట్టించాలా, బయటకు ఏసీ ఉంటుంది కదా, అది ఆ డబ్బు ఉంటుంది కదా, దాని కిందకి గూళ్ళు చేస్తున్నాయి. ఇక అవి చేస్తున్నాయని ఇవి పెట్టుడైంది. ఇవి ఎన్నో రకాలు ఉంటున్నాయట, మరి ఇవైతే పెట్టింది. ఇక అవి వద్ద తీసేస్తే మళ్ళీ కూడా ఆర్డర్ పెడదాము అని అనుకుంటాం. కొన్ని తీసేసింది, కొన్ని ఉన్నాయి. ఇక అవి పావురాలు అంటే అవి నోరు ఉంటుంది కానీ అవి మైండ్. ఇక అవి ఏంటంటే అంత హుషారు ఉన్నాయి. అవి కొన్ని రోజుల నుంచి గూడై కూర్చున్నాయి. అయితే ఇక వెళ్ళాలంటే కష్టం ఉన్నది. ఇప్పుడైతే బయటకు వెళ్ళాలని రెడీ అయినా. ఇక మనము ఏదైనా కానీ పండగ రోజు ఏదైనా కానీ ఏదైనా తీసుకున్నందుకైనా ఏదన్నా చూస్తేందుకన్నా ఇక వెళ్ళాలని సాయంత్రం అట్లా వెళ్తాము. ఇక అట్లా వెళ్ళి తీసుకోకున్నా కానీ అట్లా వెళ్ళాలని వెళ్తాం. ఇప్పుడైతే నేను బయటకు వెళ్ళాలని సాయంత్రం అయితే వెళ్తున్నాము. తేజ నేను ప్రతిదీ ఉడక మీకు షేర్ చేయాలనిపిస్తుంది, మీకు చెప్పాలనిపిస్తుంది. మీకు ఏంటంటే మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటా. ఇక మనకు ఒకసారి థింకింగ్ మంచిగా ఉండనప్పుడు మనకి ఎక్కడైతే రిలాక్స్ అవుతామో అక్కడికి వెళ్ళిపోవాలి. ఇక మనము ఏంటంటే కొన్ని బ్యాగ్ కూడా ఆలోచించుకునేది చూడొద్దు. ముందు ఏం చేస్తాం, ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు ఏంది అన్నది ఒకటి ఆలోచించుకోండి. మనం మంచి థింకింగ్ తెచ్చుకునే చూడుర్రి. ఇక మనం ఏంటంటే జరిగిపోయినవి తీసుకుంటాం ముందర పెట్టుకొని మనం అవే తలుసుకుంటా అవే మాట్లాడితే ఉడక అవి మనకు మంచిది కాదు. మనకే మైండ్ అన్నది డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడు ఉడక ఇప్పుడు జరిగేది ఏంది, ఇప్పుడు ఏం చేద్దాం అన్నది ఒకటి ఆలోచించాలని నేను ఒకటి విషయం అంట. ఇక మీకు ఇది నచ్చుతుంది అనుకుంటా మాట. ఇక ప్రతిదీ ఉడక కొందరు బ్యాక్ తీసుకుంటా ఈ టెన్షన్ చేసుకుంటారు. ఇక మనం మెమొరీ తగ్గించుడే కానీ అది మనం పైకి వచ్చేది ఏముండదు. ఇక అట్లా చిన్న అయినా కానీ అట్లా ఇప్పుడు ఫ్యాషన్లు ఇప్పుడు గోల్డ్కు వాల్యూ ఇస్తలేరు. గోల్డ్ రేట్ అయితే ఆకాశానికి అందింది. ఇప్పుడైతే ఇట్లా వేసుకుంటట్టున్నారు. ఆ రోజులలో బ్రహ్మంగారు చెప్పిండు కట్టె పూసలు వస్తాయని చెప్పిండు. అదే కథలలో ఆ రోజులలో ఏంటంటే డ్రామాలు వేస్తురు కదా. ఇక డ్రామాలు అక్కడ ఇవన్నీ చెప్పుదురు. ఇక ఏంటంటే బ్రహ్మంగారి కథ అని మనకు అన్ని దేవుళ్ళ కథలు జరుగుతుండే. ఇప్పుడు సినిమాలు చేయబట్టి ఈ పాటలు ఇంట్లోనే ప్రతి ఒక్కరు చూసుడు చేయబట్టి బయట అవన్నీ తెలియవు. మాకు జీవితం అనుభవం అన్నది వీటితో ఎట్లా అన్నది మాకు కథల ద్వారా చెప్పి మాకు మైండ్ అయితే అట్లా ఈ రకంగా ఉంటుందట, దేవత మనకి ఇట్లా ఉంటుంది, మన అప్పుడు అట్లుందట అన్నది ఒకటి మాకు వస్తుండే. ఇక ఏషాలు వేసి దేవుని రూపాయలు వేసి అయితే అన్ని కథలు చెప్పుదురు. కథలు చెప్తే అవి వినరా సంబరం ఉంటుండే. ఇక అట్లా మళ్ళీ మోటివేట్ చేసినట్టు నవ్వినట్టు ఎన్నో కథలు చెప్తురు. అది దుంకుదురు, డ్యాన్సులు చేస్తురు, అన్నీ చేస్తురు. ఏంటంటే ఆ రోజులల్లా మనకు సినిమాలు లేవు, టీవీలు లేవు, ఎవి లేవు. ఇక మేమైతే షాప్కి పోయినాము. ఇట్లా బట్టలు కూడా అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటా. ఇక పండగ రోజు బయటకు వెళ్దాము కొద్దిగా అట్లా రిలాక్స్ అవుతుంది అని అట్లా వెళ్ళినాము. ఇక చిన్నపిల్లల డ్రెస్సులు చూస్తారైతే ఇక అవి ఎంత బాగా అనిపిస్తున్నాయి, చిన్నగా ముద్దుగా అనిపిస్తున్నాయి. ఇక రేట్లు కూడా అంతేం లేవు. ఇక అవి మనకు నచ్చితే తీసుకోవాలి. పిల్లలకైనా కానీ మనకు ఏదైనా అవసరం ఉంటేనే తీసుకోవాలి. అట్లా అవసరం లేకుంటే మనకు కంఫర్ట్ ఉన్నదా లేదా అని చూసుకోండి. మెత్తగా ఉంటేనే పిల్లలు దొరుకుతుండ్రు. పిల్లలకు చిరాకు చేస్తారు, బయటకు ఏడుస్తారు. కొన్ని డ్రెస్సులు వేస్తే వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారో మనకు అర్థం కాదు. వాళ్ళని అర్థం చేసుకోవాలి. పిల్లలు ఏంటంటే కొంచెము మనం ఇట్లా మంచి కనబడాలని వేస్తే ఉడకాలకు ఎట్లా అంటే వాళ్ళు ఏడుస్తుంటే చిరాకు పడుతుంటే సతాయిస్తుంటే ఏంది అన్నది ఒకటి తెలుస్తుంది. కానీ బట్టలతోటి కూడా ఇబ్బంది పడి పిల్లలు ఏడుస్తారు. నేను కొన్ని విషయాలు చెప్తున్నా. ఆడళ్ళకు అవసరం ఉండేటి, మగవాళ్ళకి అవసరం ఉండేది చిరాకు పడి పిల్లల మీద చిరాకు చేయకూరి. అలా బట్టలు వేసుకునే ఎట్లున్నాయని చూడుర్రి. అలా ఏంటంటే కొందరు పిల్లలు స్మూత్గా వేసుకోవాలని చూస్తాం. మా నక్షత్ర చైత్రని అయితే వాళ్ళు చిరాకున్న బట్టలు అయితే ఎంత రేట్ అన్నా కానీ వాళ్ళకి ఏంటంటే జరంత ఇబ్బందులు వస్తే బట్టలు అవి వేసుకోరు. అస్సలు అద్దు మా అమ్మమ్మ అద్దు అని అంటారు ఇద్దరు కూడా. ఇక మనము కొందరు పిల్లలకు నోరు రాకముందు మనం వేస్తాం కదా, వాళ్ళు కొంచెము టెన్షన్ చేస్తారు. మనకి ఏంటంటే ఇక చిరాకుగా ఏడుచుడు, సతాయించుడు ఇట్లా చేస్తారు. ఇక మనము ఏంటంటే ఫంక్షన్లకు పోతే తీరం పట్టనియలే, ఈ పిల్లని పట్టుకుని ఓడు కష్టము అని మనము పిల్లల మీద చిరాకు పడతాం. కానీ మనం కూడా వాళ్ళు ఎట్లున్నారు, ఏమున్నారు, ఎట్లా డ్రెస్ వేస్తే ఎట్లా ఏడుస్తుండ్రు అన్నది చూడాలి. ఇప్పుడైతే ఇక మాల్కి వెళ్ళిపోయినాం. ఇక అక్కడ లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్టయితే ఇక ఏమన్నా నచ్చలేదు అనుకో వదిలేయండి. ఇవి కామెంట్ ద్వారా చెప్పుర్రి. ఈ అమ్మ గిట్లా చెయ్యు, గిట్లా చేస్తే మాకు ఇట్లా మేము మోటివేట్ అవుతున్నాం గిట్ల విషయము అని మీరు చెప్పుర్రి, నేను చేస్తాను.